హాయ్ అండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వ్యాపారం ఎలా చేయాలనే కదా తెలివితేటలు ఎలా ఉంటాయని చెప్పేసి మీకు ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను. దానికోసం ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట. ఒకతను మార్వాడి అతను, ఒకతను కోమటి అతను. వీళ్ళిద్దరు కూడా సరే ఒక ఊర్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఎవరి తెలివితేటలు ఎలా ఉన్నాయనేది మీరు గమనించండి. ఈ కోమటి అతను ఈ మార్వాడి అతని దగ్గర ఒక బావి కొంటాడు. బావి, మీరు కరెక్ట్గానే విన్నారు, ఒక బావిని కొంటాడు. అయితే బావి అంటే బావిలో నీళ్ళు ఉంటాయి కదండి. సో ఇంకా కొన్నాడు, డబ్బులు పే చేశాడు. సో బావి మొత్తం ఇప్పుడు కోమటి అతని సొంతమైందనమాట. కానీ మార్వాడి అతనికి కోమటి అతన్ని ఎలాగైనా సరే ఏడిపించాలి, నా తెలివితేటలను అతనికి చూపించాలి, వ్యాపారంలో ఎలా ఇట్లా ప్రావీణ్యం సాధించాలో తెలియజేయాలి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఇలా చెప్తాడు, అండి నేను మీకు బావిని మాత్రమే అమ్మాను, ఆ బావి లోపల ఉన్న నీళ్ళు మాత్రం నావి, వాటిని మాత్రం మీరు వాడకూడదు, వాటిని మీరు ఒకవేళ వాడాలనుకుంటే వాటికి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు నా దగ్గర బావి కొన్నారు, నేను మీకు బావి అమ్మాను, బావిలో ఉన్న నీళ్లు మాత్రం నేను అమ్మలేదు, కాబట్టి మీరు ఒకవేళ వాడితే కనుక దానికి డబ్బులు చెల్లించాలి అంటాడు కోమటతను. ఇప్పుడు చూడండి, కోమటతను అతని తెలివితేటలను తిప్పికొట్టడానికి ఇతనేం చెప్తాడంటే, అవునండి నేను మీ దగ్గర బావి కొన్నాను, నిజంగానే బావిలో నీళ్ళు నేను కొనలేదు, బావిలో నీళ్ళు మీవే కదా, ముందు ఈ నీళ్ళని తీసుకెళ్ళిపోండి, ఈ నీళ్ళన్నీ కూడా తీసేసేయండి, బావి నాది, మీ నీళ్ళు ఇందులో ఉండటం వల్ల మీరు నాకు రెంట్ పే చేయాల్సి వస్తుంది, మీకు ఒక టైం ఇస్తాను, ఆ టైం లోపల మీరు ఈ వాటర్ అంతా కూడా తీసుకెళ్ళిపోండి, లేదంటే నా బావిలో మీ నీళ్లు పెట్టుకున్నందుకు గాను మీరు నాకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అని చక్కగా తిప్పి కొడతాడనమాట. అలా ఉంటుందండి ఒక్కొక్కరి వ్యాపార రహస్యాలు. బాగుంది కదా స్టోరీ? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.